శోభా తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ శాసనసభలో గందరగోళం. హరీష్ రావు సూచనలను తిరస్కరించిన స్పీకర్. మూసీ ప్రక్షాళన కావాలా వద్దా? ప్రధాన ప్రతిపక్షానికి సీఎం రేవంత్ సూటి ప్రశ్న. ఆ మాట వింటే రక్తం మరిగిపోతోంది. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. దేశ రాజకీయాల్లో సంచలనం. గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం. నకిలీ మద్యం కేసులో మరోసారి నిందితుల విచారణ. జోగి రమేష్ కుటుంబంపై కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు. నంద్యాల చాబోలు హైవేపై వేగా ట్రావెల్స్ బస్సు బోల్తా. చాబోలు మెట్టపై వేగంగా వచ్చి బోల్తా పడిన బస్సు నెల్లూరు నుంచి కర్నూలుకు వెళ్తుండగా ప్రమాదం. బస్సులోని 6 మంది ప్రయాణికులకు గాయాలు. హైవేపై పెద్దరాయి ఉన్నందున ఈ ప్రమాదం జరుగుతుందంటున్న డ్రైవర్. గాయపడిన ప్రయాణికులకు నంద్యాల ఆసుపత్రిలో చికిత్స. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు. ఏం జరిగింది సార్? ఉదయం 5-10 గంటలకు నెల్లూరు నుంచి కర్నూలు పోయే వేగా బస్సు, ఏసీ బస్సులో దేవుని వల్ల ప్యాసింజర్స్ 6 మంది ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఎవరు కూడా పెద్దగా గాయాలు కాలేదు. డ్రైవర్ చాకచక్యంగా కొద్దిగా స్లో చేసినాడు కాబట్టి బండి కొద్దిగా అప్సైడ్ అయిపోయింది. డ్రైవర్ కూడా ఎటువంటి దెబ్బలు లేవు, చిన్న గుంపులుగా అయినాయి. మాకు ఇమ్మీడియట్లీ 900 ఫోన్ వస్తేనే మా ఎస్బీటీఎస్పీ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ మేము వచ్చేసి ఉదాహరణ కొద్దిగా నెక్స్ట్ వెహికల్స్కి ఇబ్బంది లేకుండా రోడ్ క్లియర్ చేసుకుంటా చేసేసినాము. తర్వాత ప్యాసింజర్స్ మార్నింగ్ చేసిన తర్వాత 108 వెంటనే వచ్చేసింది. తిరుపతి మన నంద్యాల హాస్పిటల్ పంపించాము. ప్రమాదానికి కారణం ఏం సార్? ప్రమాదానికి మన వచ్చేటప్పుడు కొద్ది స్పీడ్ వచ్చాడు. వచ్చి కటింగ్లో ఓవర్ కటింగ్ చేశాడు డ్రైవరు. ఓవర్ కటింగ్ చేసిన దానికి బండి అప్సైడ్ అయింది. ఆల్రెడీ స్టాపర్స్ పెట్టడం. ఎందుకంటే పబ్లిక్ ఈ పక్క 2 వీలర్లు ఆటోలు ఇట్లా వస్తుంటారు ఈ చాబోలు క్రాస్లో విలేజెస్. వాళ్ళ కోసం చెప్పి స్టాపర్స్ పెట్టించాము. ఎందుకంటే యాక్సిడెంట్ జరగకుండా దానికి. బట్ బస్సు డ్రైవరు కొద్దిగా రన్నింగ్లో కొద్దిగా స్లో చేసి సరిపోయింది. ఏదో రాయి అడ్డం ఉంది, రాయి ఎక్కించాను అని అంటున్నాడు డ్రైవరు. ఏదో రాయి ఎక్కించినాను అంటున్నాడు. రాయి ఉండే హైవేలో అంటున్నాడు. ఏం లేదు, ఇది డేట్ ఇట్టే వచ్చాను ఇక్కడ కనిపిస్తుంది. లంబాడి హక్కుల పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం హనుమాయ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ హాజరై మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కేంద్రం పాలిత ప్రాంతాలలో ఉన్న బంజారా లంబాడి జాతి ప్రజలు ఏదో ఒక రాష్ట్రం నుండి ప్రతిరోజు శ్రీశైలం దర్శనానికి మొక్కులు తీర్చుకోవడానికి మా బంజారా లంబాడి ప్రజలు వస్తూ ఉంటారని, ముఖ్యంగా వీరికి తెలుగు భాష రాకపోవడం వలన ఇక్కడికి వచ్చే లంబాడి భక్తులు వాళ్ళు విశ్రాంతి తీసుకొనుటకు కావలసిన సత్రంల విషయాలైతేనేమి, దర్శన విషయాలైతేనేమి తెలుసుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతున్న సంగతి పాలకులకు తెలియదని, మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నేటి వరకు మా ప్రజల అవసరాల నిమిత్తం పాలకులకు శ్రీశైలం దేవస్థానం నందు బంజారాల విశ్రాంతి భవనం, సత్రం నిర్మించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని లంబాడి హక్కుల పోరాట సమితి సంఘం గత 3 దశాబ్దాలుగా చెబుతూ వస్తున్నదని, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బంజారాల లంబాడి ప్రజల పరిస్థితిని అర్థం చేసుకొని మా వారి కోసం రాష్ట్ర ప్రభుత్వ గిరిజనుల నిధుల నుండి బంజారా సత్రంను నిర్మించి బంజారాలకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేస్తారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు శ్రీశైలం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సక్రు నాయక్, ఉపాధ్యక్షులు సురేందర్ నాయక్ మరియు శ్రీశైలం మండలం అధ్యక్షులు భీముడు నాయక్, నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ నాయక్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు, మా కార్యకర్తలకు, శ్రీశైలం నియోజకవర్గం
బాధ్యులకు అందరికీ కూడా లంబాడి హక్కుల పోరాట సమితి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే నా పేరు ఆర్ కైలాస్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉద్యమాలలో పనిచేస్తూ లంబాడీల హక్కుల కోసం, రాజ్యాంగబద్ధ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఈ సంఘము కొన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయాలను మాట్లాడాలనుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇక్కడ ముఖ్యం శ్రీశైల దేవస్థానం గురించి మాట్లాడాలంటే భారతదేశం మొత్తం మీద 15 కోట్ల జనాభా కలిగిన బంజారా, లంబాడి, సుగాలి ఇట్లా రకరకాలుగా సిరికిబంద్, బాజీగర్, లభాని రకరకాల పేర్లతో సమాజం మమ్మల్ని పిలుస్తున్న మేము గ్వార్ సమాజము. దాదాపు 15 కోట్ల జనాభా ఉన్నాము. ముఖ్యంగా శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు అంటే ఇటు కర్ణాటక ఉండొచ్చు, మహారాష్ట్ర ఉండొచ్చు, తమిళనాడు ఉండొచ్చు, పక్కలో ఉన్న తెలంగాణ ఉండొచ్చు, భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల నుండి దర్శనానికి వస్తున్న బంజారా కుటుంబాలు, బంజారా ప్రజలు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మేము గత 30 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు, మంత్రులకు, నాయకులకు విన్నవిస్తున్నాం. శ్రీశైలం నందు బంజారాలకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయండి అని చెప్తున్నాం. గత 30 సంవత్సరాల నుండి పోరాడుతున్నా కూడా బంజారాలకు సంబంధించిన వసతి, విశ్రాంతి నిలయము శ్రీశైలంలో లేనందుకు చాలా చింతిస్తున్నాం. అందుకే మేము పాలకులకు చెప్తున్నాం, ఇక్కడ మా వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి శ్రీశైలం దేవస్థానం దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు భాష ఒక ఇబ్బందిగా మారుతుంది. అంటే ఇక్కడ తెలుగులో మాత్రమే మాట్లాడతారు శ్రీశైలం దగ్గర. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆ భాష ప్రాబ్లం వల్ల ఇక్కడ దేవస్థానంలో దర్శనాలకైతేనేమి, వసతులకైతేనేమి విచారణ జరపకుండా చెట్ల కింద, బస్టాండ్లలో, ఎక్కడెక్కడో గుళ్ళల్లో ఉంటూ విశ్రాంతి తీసుకొని దర్శనం చేసుకొని గత దశాబ్దాలుగా జరుగుతున్న కార్యక్రమం ఇది. మేము అందుకే ఇప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, అయ్యా భారతదేశం మొత్తం మీద ఉన్న 15 కోట్ల జనాభా కలిగిన మేమంతా కూడా హిందువులము. మరి హిందువులమైన మాకు శ్రీశైల దేవస్థానంలో కనీసము వసతి ఏర్పాటు లేకుంటే మరి ఎట్లా అని అడుగుతున్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఉమ్మడి మన కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైల దేవస్థానానికి బంజారా భవన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. బంజారా భవన్ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, ట్రైబల్స్కు సంబంధించిన నిధులతో ప్రభుత్వమే నిర్మాణం చేసి ప్రభుత్వ ఆధీనంలోనే పెట్టుకొని భారతదేశం నుంచి వస్తున్న యాత్రికులు, బంజారా యాత్రికుల కోసం వసతి నిలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ నివసిస్తున్నటువంటి దాదాపు శ్రీశైలం గుడి పక్కలే తాండా ఉంది. తాండాలో 100 కుటుంబాలు ఉన్నాయి లంబాడీలవి. లంబాడీలకు ఇక్కడ ఉన్న దేవస్థానము ఈ మధ్య ఏర్పాటు జరిగిన కమిటీ చూపు చూస్తుందని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చెంచులు ఉన్నారు, లంబాడీలు ఉన్నారు. చెంచులకు నెలలో ఒకసారి స్పర్శ దర్శనానికి ఉచితంగా ఏర్పాటు చేయడం మేము హర్షించినప్పటికీ మా గిరిజనులు విడదీసే కార్యక్రమం చేస్తున్నారు. దీంతో మేము బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడున్న లంబాడీలు పూర్వం నుండి గుడిని నమ్ముకొని గుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నివసిస్తున్న శ్రీశైలం పక్కలో ఉన్న తాండాలో నివసిస్తున్నారు, అలాగే సుండిపేటలో కొంతమంది నివసిస్తున్నారు. వీళ్ళకు కూడా నెలలో ఒకసారి ఉచిత స్పర్శ దర్శనం కల్పించవలసిందిగా టీటీడీ బోర్డు, మన శ్రీశైలం బోర్డు వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ దాదాపు పేద కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి.
చాలామంది 99% మంది కూలీ కష్టం మీద బతుకుతున్నారు. విద్యార్థులు చదువుకొని ఉపాధి అవకాశాలు లేక ఎంఏలు, డిగ్రీలు, పిహెచ్డీలు చేసి ఉద్యోగ అవకాశాలు లేక ఉపాధి అవకాశాలు లేక బతుకుతున్నారు. వీళ్ళనందరినీ కూడా శ్రీశైలం బోర్డు ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలా. ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, చిన్న చిన్నవి, సెక్యూరిటీ గార్డ్స్ ఉండొచ్చు, మిగతా స్టాల్స్ని చూసేది ఉండొచ్చు, సూపర్వైజర్ పనులు ఉండొచ్చు. ఇవంతా కూడా వీటిలలో కూడా ఖచ్చితంగా లంబాడి యువకులకు ఉపాధి అవకాశాలు కలిగాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ మధ్య గమనించినట్టయితే సంక్షేమ పథకాలు అనే విషయాన్నే పక్కన పెట్టేసింది. సంక్షేమ పథకాలలో సబ్సిడీ పథకాలు అనేటివి పక్కన పెట్టేసింది. గతంలో నేషనల్ ఫండ్స్ కింద, NSFTDC కింద ప్రతి గిరిజన శాఖకు ఫండ్స్ వచ్చేటివి. ఉపాధికి సంబంధించిన కార్లు అయితేనేమి, ఆటోలు అయితేనేమి, జీపులు అయితేనేమి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేకూరేది. మరి ఇప్పుడు అవన్నీ కూడా పక్కకు పెట్టేసింది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనుల వైపు చూడండి. దాదాపు లక్షల జనాభా ఉన్నారు. ఈ జనాభా గురించి మీరు ఆలోచన చేస్తలేరు. దయచేసి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల వైపు చూసి వాళ్ళకు కావాల్సిన రాజ్యాంగ హక్కులను ఇవ్వండి, లేదంటే పోరాటాలకు సిద్ధమవుతామని కూడా చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఆర్ కైలాస్ నాయక్. అలాగే ఇక్కడ కార్యకర్తలలో ఈరోజు ఈ నంద్యాల జిల్లాకు సంబంధించి కొంతమందిని మేము ప్రమోట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా హనుమాన్ నాయక్ను నంద్యాల జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరుగుతుంది. మిగతా కమిటీ అంతా కూడా వాళ్ళు చూసుకుంటారని కూడా చెబుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు, తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీలో పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ హాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ వచ్చింది, రైతులను నిండా ముంచింది అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై వారు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలతో శాసనసభలో ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. నేను గౌరవ లెజిస్లేషన్ అఫేర్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, ఏం సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది? రెండోది ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్పీకర్ గారు గౌరవ సభ్యులకు అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు మీరు చూసారు, మీరు రాసుకున్నారు కూడా. మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం, కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు వారు. దాంతోపాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్లు తీసుకొచ్చి 2.5 TMC ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు. ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ యొక్క మూసీ రివర్ ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు? కడుపుల విషయం మాకున్నా ఆయనకున్నా ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన మేమేమన్నా స్పీకర్ గారు మేమేమన్నా బాధ్యత రహితంగా మాట్లాడినామా? అదే సార్ మేమేం అడిగినామంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మీరు పెద్దరికం ప్రదర్శిస్తారని అవకాశం ఇచ్చిన మీరు డిబేట్ కు ఛాన్స్ ఇవ్వకండి. సరైన సూచనలు ఉంటే చెయ్యండి. అట్లాగా సార్ లీడర్ ఆఫ్ ది హౌస్ లో మీరు కించపరిచే విధంగా మీరు ఏం మాట్లాడకండి. అట్లా కాదు, దయచేసి స్పీకర్ గారు మా హక్కులను కాపాడాలి. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడు సార్. లేదు, మీ హక్కులను కాపాడనికనే మీకు అవకాశం ఇచ్చిన నేను. అట్లాంటి మళ్ళీ హక్కులను కాపాడాలంటే ఎట్లా సార్? నేను సార్ ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే మా హక్కులను కాపాడాలని మేము చెప్తున్నాం అధ్యక్ష.
రెండోది ముఖ్యమంత్రి గారి మీద మేము ఎవరైనా ఇక్కడ నుంచి ఎవరైనా కానీ హరీష్ రావు గారు కానీ మేము కానీ వారిని కించపరిచినట్టు మాట్లాడిన విషయం ఏమన్నా ఉన్నదా మీరు చెప్పాలి, లేదంటే శ్రీధర్ బాబు గారు చెప్పాలి. మేము అనుకుంటేనే మేము మధ్యలో లేచింది క్వశ్చన్ అవర్ ఇన్ని గంటల పాటు ఎందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగినాం. ఆ విషయం చెప్తుంటే వారి ఆవేశంతో మీ కడుపుల విషయం ఉంది, మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్ మినిస్టర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగెక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏంది చిల్లర మాటలు, నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అయితా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ లో నా ఇష్యూ అదే పద్ధతిలో శాసనసభ ప్రస్తే ఉండదు అక్కడ. ఎందుకంటే లక్షలాది రూపాయలు వెచ్చించి శాసనసభ నడుస్తుంది. మూసీ ప్రక్షాళన కావాలా వద్దా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీలో ప్రశ్నించారు. ఇవాళ మూసీ పునరుద్ధరణపై చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండని కామెంట్ చేశారు. మూసీలో ఉండే కాలుష్యం కంటే కొంతమంది కడుపులో విషం ఎక్కువ ఉందని సెటైర్లు వేశారు. అసలు మూసీ ప్రక్షాళన కావాలా వద్దా అని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. సంవత్సరంన్నర నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇంకొక సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. 5 సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా, అంచనాలు వేయడమే కాకుండా, నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈరోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష. పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పినాం అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు, నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించిస్తాం అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు
ఏ పరిస్థితి లేనోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, సర్వం కష్టాలలో మునిగేటోడే మూసి పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష. మూసీలో ఉండే దోమలు కానీ, కంపు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ, శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష. ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష. ముందుగా అసలు ఈ మూసీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది? ఒకసారి ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు, ఒకసారి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుక తింటారా అంటున్నారు, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు, కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. ఆ మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు.